కూటమి ప్రభుత్వం అయితే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఉచిత బస్సు పథకం ద్వారా మేము చాలా నష్టపోతున్నామని ఆటో కార్మికులు అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులందరూ ధర్నా చేపడుతున్నారు. అలాగే విజయనగరం కేంద్రంలో కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఆటో కార్మికులు. ఇక్కడ మనతో పాటు ఆటో కార్మికులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, అసలు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారానే వీళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు ఏంటంటే వాళ్ళని తెలుసుకుందాము. కానీ దానికి వయసు అంటే స్కూల్ పిల్లలకి, కాలేజీ కుర్రోళ్ళకి, కాలేజీ పిల్లలకి దానికి ఉండాలి. అందరికి ఫ్రీ బస్సు, అన్ని ఫ్రీ బస్సులు అంతే. ఆటో డ్రైవర్ ఏం చేస్తారు? మా ఆటో డ్రైవర్లకి అందరూ కూడా ఆదుకొని న్యాయంగా పోరాడాలని మనం కోరుకుంటున్నాం. అందరూ మంచి చెడు తెలుసుకొని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవాలని మనం కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తాను అంటున్నారు. ఈ 15,000 రూపాయలు 3 ఎకరాల భూమి ఉంటే ఎవరు 300 యూనిట్లు కరెంట్ బిల్లు వస్తే ఏమో 300 3 ఎకరాల భూమి ఉండకూడదు, ఏసీ ఉండకూడదు, కారు ఉండకూడదు. ఏది ఉండకుండా ఉన్నాడు, ఏది ఉండకుంటున్నాడికి 15,000 రూపాయలు ఇస్తాడు. ఈ 15,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. 15,000 రూపాయలు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తే రోజుకి 43 రూపాయలు పడుతుంది. ఈ 15,000 రూపాయలు మాకెందుకండి? 15,000 రూపాయలు మాకు అవసరం లేదు. మాకు ఆర్టీఓ ఏదింపులు లేకుండా, ఈ పోలీసు ఏదింపులు సెలతో ఫోటోలు లేకుండా మాకు చేస్తే మాకు అదే చాలు. ఈ ఫ్రీ బస్సులు వేయడం వల్ల మేము అందరమే పిల్లలకు చదువులు లేకుండా, మా పిల్లలు చదివించుకోకుండా మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఆ పిల్లలు చదివించుకో ఫీజులు ఏంటిది ఏమని అడిగితే ఏంటిది వైజాగ్ ఏంటిది వైజాగ్ ఫీజుకి అది అంత కట్టాలి, ఇది ఎంత కట్టాలి, ఏఎంసీ ఎంత కట్టాలి, ఇది ఎంత కట్టాలంటారు. మేము ఎక్కడ కట్టేస్తామండి? నా పేరు కృష్ణమ్మ, సారికి కృష్ణ. 30 ఏళ్ళగా ఇదే ఉపాధి సాగిస్తున్నాం. అందరూ ఆటో డ్రైవర్లు బాగా చదువుకున్నారని, అందరి డిగ్రీలు చదువుకున్నారని, వాళ్ళకి ఏ పరిశ్రమలు లేక ఆటోను పడి జీవనోపాధి సాగిస్తున్నాం. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అని తీసుకొచ్చారు. మరి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీరు ఆడవాళ్ళందరూ ఆటోలు ఎక్కితే వాళ్ళ గమ్యస్థానానికి మేము చేర్చుకోవాలి. మాకేదో వాళ్ళు ఇచ్చిన సాక్షితో మా జీవనోపాధి సాగించారు. మరి ఈరోజు ఉపాధి లేక, మా పిల్లలు చదువులు చదివించుకోలేక, ప్రైవేట్ ఫిట్నెస్లకు వాళ్ళు ఫిట్నెస్ కట్టలేక, ఇన్సూరెన్స్లు కట్టలేక మేము చాలా ఇబ్బందులు పడతాను. ఈ రోజంతా ఉదయం నుంచి ఈ రోజంతా రాత్రి 7-8 వరకు కూడా రోడ్డు మీద కొద్దిగా ఆటో నడిపితే 500-700 ఈ రోజు 500-700 కూడా లేదు. రోడ్డు ఎక్కడంతా 200 రూపాయలు రావట్లేదు. మా ఇంట్లో తిరుగుతాప్పుడు 200 రూపాయలు కూడా ఆయనకి సాగట్లేదు. కూటమి ప్రభుత్వం ఇలా ఆటో కార్మికులకి 15,000 ఇస్తాము అనేసి ప్రకటించారు కదా, దానిపై మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఇచ్చే 15,000 మాకు సరిపోదమ్మా. ఇప్పుడు 12 సంవత్సరాలకు 15,000 ఇస్తే ఎక్కడ సరిపోతుంది? మాకు నెల ఒక 5,000 రూపాయలు పెన్షన్ అది ఇస్తామన్న 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఏదో బండి ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు కట్టుకొని ఏదో పిల్లలు చదివించుకుంటాను. కొంతవరకు మా జీవనోపాధి అనేది కొంచెం వడ్డెక్కుతుంది. అదేది లేకుండా ఈ రోజు మన నడ్డి విరిశారు. కూటమి ప్రభుత్వం వచ్చిందని ఎన్నో హామీలు ఇచ్చారు. మాకు అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, ఏది చేయలేదు. ఈ రోజు మా పరిస్థితి చూస్తుంటే గవర్నమెంట్ కనిపించలేదా? ఈ రోజు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో విదేశాలు ఉండే పనులను తీసుకొస్తున్నారు. స్వదేశంలో ఈ సొంత రాష్ట్రంలో మేము ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులు వాళ్ళకి తెలియట్లేదా? మా ఓట్లు వాళ్ళకి అవసరం లేదా? మీరు చూడండి, ప్రతి ఫ్యామిలీకి 2-3 ఆడపిల్లలతో ఉన్నాం. అందరూ ఆడపిల్లలు, మగ పిల్లలు ఉన్నాం. మా చదువులు లేవు, మా తిండి లేదు. సంవత్సరానికి అప్పులు చేద్దామంటే ఆటో కూడా అప్పు ఇవ్వట్లేదు. మీరు కష్టపడడానికి ఉపాధి లేదు, మీకు అప్పు ఎవడేస్తారని అంటారు. ఇలా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకోవాలి తప్ప మాకు రెండో దిక్కు లేదు. అందువల్ల బస్సు పెట్టడం వల్ల మాకు వ్యతిరేకత కాదు, మమ్మల్ని కూడా ఆదుకోవాలా గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాం. అమ్మా 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుందండి మేడం గారు. 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చేటప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారండి. ఇప్పుడు మా పాప బీఫార్మసీ చేస్తుంది. బీఫార్మసీ చేసిన పాపకి 1,50,000 రూపాయలు సీటు కొన్నాను. నేను ఒక ఆటో డ్రైవర్ని. 1,50,000 రూపాయలు సీటు కొనేసి పాపను చదివిస్తానంటే ఈ 15,000 రూపాయలు మాకు ఎక్కడ సరిపోతాయి మేడం గారు? మా పిల్లలు చదువుకోకూడదా? అంటే వీళ్ళ బాధనైతే వెళ్ళగక్కుతున్నారు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాజకీయాల్లో వచ్చే ముందు, గెలిచే ముందు మాకు చాలా హామీలు ఇచ్చిందని,
ఏ హామీలు అయితే వాళ్ళు నెరవేర్చలేదని అయితే వీళ్ళ బాధను అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్య అయితే చేయాలనేసి, మాకు దీనికి ప్రత్యేక పరిష్కారం అయితే చూపించాలని అయితే వీళ్ళు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ అఖిల్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.